అక్కడ పెట్టారు సరే డిగ్రీ చేస్తా బాగుంటుంది ఆ పిల్ల తీసుకుంటుంది బాగుంది మొత్తం దగ్గర పెట్టించుకోండి చైర్మన్ అండి చైర్మన్ చూడండి చల్లగా చూడాలి.
అది మా ప్రార్థన. అంతకన్నా ఏం లేదు. ప్రతి సంవత్సరం భక్తులు ఉన్నంతసేపు ఇది జరుగుతూ ఉంటుంది. మన అదృష్టం ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ పండుగ అయిన వెంటనే కొంచెం పర్మనెంట్ వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చే పండుగ లోపల స్ట్రక్చర్స్లో ఉన్న ఆల్టరేషన్ పూర్తవుతుంది. అలంకరించేది కొంచెం టైం పడుతుంది, అది వేరేగా ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం భక్తులకి ఇప్పుడు కంటే ఎక్కువ మంచి సౌకర్యం కలిగించాలని ఇది ఎప్పటి నుంచో దేవస్థానం అనుకున్నారు. అయితే విభిన్న కారణాల వల్ల జరగలేదు. ఆ కారణాలు అనవసరం మనకి ఇప్పుడు ప్రస్తుతం. దేవుడి చల వల్ల ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని, రూల్స్, సబార్డినేట్ లెజిస్లేషన్ అంటాము, అది పాటిస్తారు కనుక ఈ ఆశ మాకు వచ్చింది. మీరే చూస్తున్నారు, ఇది ఇక్కడ ఇంత ముందనున్న ప్రభుత్వాలు పని చేయనివ్వలేదు ఎవరిని. ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాం కనుక అలాగా ఉంటుందని, మళ్ళీ పనికి అడ్డు తగలకుండా ఉంటారని నేను అనుకుంటూ, ఎవరైనా వారు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం పైన కానీ చట్టాల పైన కానీ చేసిన ప్రమాణాలని వారు పాటించకపోతే ఈ దుర్గతి మన దేశంలో ఉంటుంది. అన్ని మతాల్ని గౌరవించాలి, మన సొంత మతాన్ని ఆరాధించు, దాంట్లో తప్పు ఏం లేదు. కానీ అందరినీ గౌరవించడం మన అందరి ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది చాలా మంచిది, ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరము దర్శనం చేసే అవకాశం ఆ తల్లి కలిగించారని మాకు ఆనందంగా ఉంది. మొత్తం అందరినీ చల్లగా తల్లి చూడాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా తొల్లేళ్ళు ఈరోజు మనం అందరం జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు. అయితే మనం ప్రత్యేకంగా చూస్తుంటే ఈరోజు తొల్లేళ్ళు సందర్భంగా మనం కోట నుంచి ఆన్వాయితీగా ఒక చీర అనేది తీసుకొచ్చి పైడితల్లి అమ్మవారికి సమర్పించటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోట నుంచి ఒక చీర అనేది తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించటం జరిగింది. అయితే ఈ విధంగా అమ్మవారు ఎప్పుడైనా మన ఉత్తరాంధ్రాని, విజయనగరం ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతా, శాంతి భద్రతలతో కాపాడుతా ఉండాలని నేను కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులు మన ప్రాంతం మీద, మన ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఈసారి ముఖ్యంగా మనకి కామన్ గుడ్ ఫండ్ టెంపుల్ మ్యాచింగ్ గ్రాంట్ కలిపి 1.8 crores మనం టెంపుల్ ఎక్స్పాన్షన్ అనేది మొదలు పెడతా ఉన్నాము. అయితే 9వ తారీఖున 9/10కి శంకుస్థాపన అనేది మన చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి చేతుల మేరకు మనం మొదలు పెడుతున్నాము. అయితే ఈ టెంపుల్ ఎక్స్పాన్షన్ కూడా ప్రత్యేకంగా మనం ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, అన్నం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అధికారులందరూ కూడా మన కమిషనర్ గారు, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వేగంగా ఈ టెంపుల్ ఎక్స్పాన్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి మనం వచ్చే పండగ లోపల ఫంక్షనల్గా అన్ని విధాలుగా మన ఎక్స్పాన్షన్ వర్క్స్ అయిపోవాలని 11 monthsే ప్రత్యేకంగా మనకి టైం ఉంది. ఈ 11 monthsలో కూడా మనం ప్రత్యేకంగా ఇది కంప్లీట్ చేసుకొని మనం వచ్చే పండగ ముందు అన్ని విధాలుగా మనం భక్తుల కోసం సౌకర్యాలు పెంచాలి. ఆ తల్లి ఆశీస్సులు కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పైడితల్లమ్మ ఆశీర్వాదంతో ఈరోజు రెండో ఏడాది మన చైర్మన్ గారి సమక్షంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం. అలాగే ఈరోజు అమ్మవారు విజయనగరం ప్రజానీకంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నానికి అమ్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈరోజు వేడుకోవడం జరిగింది. అలాగే మనం గతంలో కూడా మేడం గారు చెప్పినట్లుగా మనకి
ఆలయం రేపు శంకుస్థాపన మనం అయిపోతున్నాం. దానికి మరొక ఏడాది మళ్ళీ వచ్చే పండగకి ఆ సేవలు కూడా భక్తులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ పండగ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి అలాగే రేపు ఆలయ నిర్మాణం కోసం కూడా వారి నిధులు కేటాయించినందుకు వారికి విజయనగరం ప్రజానికి తరఫున భక్తుల తరఫున వారందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.